ఈరోజు మనం చూడబోయే రెసిపీ రాజస్థానీ స్పెషల్ లాల్ మాస్ మటన్ కర్రీ. దీనికి ముందుగా మనం ఎండుమిరపకాయలను తీసుకోవాలి. దీనిలో కొంచెం వేడి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం ఒక కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం 2 కప్పుల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత దీనిలో మనం 3 బిర్యానీ ఆకులు, 3 యాలక్కాయలు, కొంచెం లవంగాయలు, కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే దీనిలో కొంచెం స్టార్ అనైస్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోవాలి. దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న 1 కేజీ మటన్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకొని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇంతలోగా మనం ఈ నానబెట్టిన ఎండుమిరపకాయలను పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొంచెం పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. మనము ఈ విధంగా ఎండుమిరపకాయలను పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయల పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టి ఒక 7-8 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి స్టీమ్ ఆరనివ్వాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత ఒకసారి ఈ కూరను కలుపుకోవాలండి. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉందండి. రాజస్థానీ స్పెషల్ లాల్ మాస్ అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి.